కవిత అరెస్ట్ విషయంలో ఒక హరీష్ రావు గారు తర్వాత మిగిలిన ఒకరిద్దరు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. కేసీఆర్ తప్ప. కేసీఆర్ గారు ఎందుకు ఇంత మౌనం ఉంటున్నారు? మొన్న జరిగిన చాలా రోజుల తర్వాత అయ్యారు సార్. భాయ్ సాబ్, మీకు వారు అరెస్ట్ అయినప్పుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు, ఇతర ముఖ్యమంత్రులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు ఆ సందర్భంలోనే కవిత గారి అరెస్ట్ను ఖండిస్తూ ఆయన ప్రకటనిచ్చారు. నెంబర్ 1. మొన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఖరాఖండిగా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు అన్ని విషయాలు చెప్పారు కదా. రైట్. ఒకసారి ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం సార్. ఫోన్ ట్యాపింగ్ అంటే మీరు ఎందరు ఫోన్లు ఉన్నారు, ఎవరెవరు ఫోన్లు ఉన్నారు? అన్ని విషయాలకు కేసీఆర్ గారు మొన్న చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అది పోలీసుల పని, ఒక చట్టానికి లోబడి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప మాకెవ్వరికి సంబంధం లేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నట్టు కనబడుతుంది. సో కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు కొన్ని పరిమితులు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులకు లోబడి పోలీసులు చేస్తున్న పనే తప్ప మాకు సంబంధం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. కేసు స్టడీ మీకు కూడా తెలుసు సార్. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు మీరు కొంతమంది దొరకబట్టారు కదా, అదే కేసు స్టడీ స్వయంగా వీడియోలు, ఆడియోలు మీరే బయట పెట్టినారు కదా, జడ్జిలకు ఇచ్చినారు కదా, మీడియా ఏజెంట్లకు ఇచ్చినారు కదా. అంటే ఫోన్లు విన్నట్టే కదా. ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత పోలీసులది కదా. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? ఈ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది. ప్రభుత్వ అధినేతగా డెఫినెట్గా ప్రభుత్వ అధినేతకు ఎప్పుడు ఏం జరిగింది రాష్ట్రంలో అనేటువంటిది పోలీసులు చెప్తారు కదా. ఎడిట్ చేసి మరి వీడియోలో, ఆడియోలో ఎడిట్ చేసి మరి మీరెవరు చెప్పడానికి, నేనెవరు చెప్పడానికి? అంటే మీరే ఇచ్చారు కదా సార్. అదేదన్నా ఈ ప్రభుత్వ అధినేత కేసీఆర్ అన్నాడు. డెఫినెట్గా ప్రభుత్వ అధినేత తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చట్టానికి లోబడి విషయాలన్నీ కూడా ప్రజల ముందు పెడతారు. తప్పేముంది అందులో? ప్రజల ముందు పెట్టకపోతే తప్పు. తన ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే నిఘా వ్యవస్థ దానికి కనుక్కున్నప్పుడు ఆ విషయాలను ప్రపంచానికి చెప్పడంలో తప్పేముంది? కవిత అరెస్ట్ ఇష్యూ, ఫోన్ టాపింగ్, ఈ రెండు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు డ్యామేజ్ అనిపించట్లేదా? ఇందులో సింపుల్ అండి. ఇందులో ఏమున్నది? ఈ ప్రభుత్వం తన హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ప్రజలు నిలదీసే పరిస్థితుల్లో ఉన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలని మోసం చేసినారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? మేము 5 చేసేసినామండి 6లో అని చెప్తున్నారు. ఎంత పచ్చి అబద్ధం అండి. 6లో 5 చేసినామంటారు. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి మహిళలకు 2500 చేయలేదు. రెండవ గ్యారెంటీ వాళ్ళు చెప్పింది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు బోనసు చేయలేదు. మూడవ గ్యారెంటీ పేదలందరికీ ఇల్లు కట్టిస్తాము, ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఒక్కటి కూడా కాలేదు. నంబర్ 3. నంబర్ 4 చేయూత కింద వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. చేయలేదు. నంబర్ 5 విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ఇది కూడా చేయలేదు. 5 హామీలు కూడా అమలు కాలేదు. కానీ వాళ్ళు ఉల్టా ఏం చెప్తారు? 6లో 5 అయిపోయినాయి, ఒకటే ఉంది 15 ఆగస్టు. ఓటమి నుంచి బీఆర్ఎస్ ఏం నేర్చుకున్నది? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. ఒక ఆటలో, ఒక క్రికెట్లో కానీ ఒక గేమ్లో అందరూ గెలుస్తారా? తప్పకుండా ఒకసారి గెలుస్తుంటారు, ఒకరు ఓడుతుంటారు.